పాఠశాలలో 1వ తరగతి బోధించిన ఉపాధ్యాయులకు నమస్కారం. విద్యార్థులు కూడికలు నేర్చుకోవడానికి చేతివేళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు చేతివేళ్లు ఎన్ని ముడిచారు, ఎన్ని తెరిచారో లెక్కించడానికి కొంత కష్టపడతారు. ఈ పరిస్థితి సులువు చేయడానికి మనం ఒక చక్కటి టీఎల్ఎంని తయారు చేసుకుందాం. ఈ టీఎల్ఎం తయారు చేయడానికి కావలసిన సామగ్రి: ఫోమ్ బోర్డు లేదా కార్డ్బోర్డు, గట్టి చార్టు, కత్తెర, ఫెవికాల్, పెన్సిలు, అలాగే కట్ మార్కర్లు. ఇప్పుడు ఈ టీఎల్ఎం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గట్టి చార్టుపై మన చేతులు పెట్టి ట్రేస్ చేసి ఈ కట్ చేసిన చేతులను ఫోమ్ బోర్డుపై లేదా కార్డ్బోర్డుపై వేళ్ళు బోర్డుకి అతుక్కోకుండా అతికించాలి. ఈ టీఎల్ఎంను తరగతి గదిలో ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు కూడిక ప్రక్రియ కోసం తమ వేళ్లను ఎలా ఉపయోగిస్తారో ఈ నమూనా వేళ్లను కూడా అలాగే ఉపయోగించాలి. బోర్డుపై ఒక చిన్న కూడిక ఇచ్చి ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఈ టీఎల్ఎం ఉపయోగించి కూడికను చేయమని చెప్పాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు విద్యార్థులకు మనము పక్కనే ఉండి వారికి సూచనలు ఇస్తూ ఉండాలి. ఈ టీఎల్ఎం వేళ్లతో చేసే కూడిక ప్రక్రియకు చాలా ఆకర్షణీయంగా, చాలా సహాయకారిగా ఉంటుంది. పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది.